అటువంటి ఉత్సవాలను బహిష్కరించాలా లేదా అని ఒక చర్చ చాలా తీవ్రంగా నడుస్తుంది. సో మేము ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాం. దాంట్లో ఆల్రెడీ కొన్ని కుటుంబాలను పోయిన సంవత్సరం కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ దశాబ్ది ఉత్సవాలు అని చెప్పని అయితే కేసీఆర్ చేస్తున్న క్రమంలో కొంతమంది అమరుల కుటుంబాలను తీసుకొచ్చి గన్ పార్క్ దగ్గర పెట్టి అడిగినాం. అప్పుడే ఇంకా రాని వాళ్ళు 1200 మంది అమరులైనరు అని చెప్పినావు. అన్నిటికన్నా పెద్ద త్యాగము ప్రాణత్యాగం అని చెప్పినావు. కానీ నువ్వు వాళ్ళకు ఇస్తా అన్నది నీ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళని ఆదుకుంటా అన్నది చేసింది మాత్రం 550 మందికి మాత్రమే. మిగతా 650 మందికి నువ్వు ఫస్ట్ వెంటనే వాళ్ళని గుర్తించి వాళ్ళ కష్టాలను వాళ్ళని ఆదుకోవాలని చెప్పని పోయిన సంవత్సరం కూడా చేసినాం. ఎప్పుడు చెప్తూనే ఉన్నాంలే గత 10 ఏళ్ళ నుంచి. 2014లో 188 మంది చనిపోయిన కుటుంబాలను ఇక్కడ రాణా ప్రతాప్ హాల్ అని పక్కకే ఉంటుంది. ఆ మీటింగ్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి పాశవంకులు నా మీద ఒత్తిడి చేసే వాళ్ళందరూ తీసుకొచ్చిన యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళకు జయరాం రమేష్ కొప్పుల రాజు తీసుకొచ్చి వాళ్ళకి చేస్తామని చెప్పని ఏదో ఒకటి వాళ్ళకి చేస్తామంటే మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిండు అంటే ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అని. కొంతమంది తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన వచ్చి 5 నెలలే ఇప్పుడే నానే అని చెప్పని అప్పుడే పెళ్లి అయింది, వానికి అడుపు కావాలి, పొరడు పుట్టాలి, కుళ్ళ కట్టాలి, ఇవన్నీ ముచ్చట ఏమో చెప్తున్నారు బయట. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, కొత్తగా వచ్చింది కాదు. ఇది పోయిన ప్రభుత్వం అట్లే మాట్లాడినప్పుడు కూడా చాలా మంది అన్నారు ఈయన కోదండరాం సార్ అసంటోళ్ళు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక వాతావరణం ఏంటంటే సోనియా గాంధీని తీసుకొని వచ్చి తెలంగాణ అంటే ఒక నినాదం ఏం చేస్తారంటే కాంగ్రెస్ తెచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది అట. ఈ తెచ్చుడని ఇచ్చింది రాబాయి. మరి సచినోళ్ళ సంగతి ఏంటిది? ఇప్పుడు చస్తున్నోళ్ళ సంగతి ఏంటిది? తెలంగాణ గురించి తిరుక్కుంటే 69 నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడ ఉదాహరణగా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నష్టపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. మా యాదిరంకులు అట్లనే జర్నలిజం తెలంగాణ కాదనుకొని పెట్టేది ఉంటే ఎంతో పెద్దని అనుకుంటా. ఈనాడు అటువంటి సంస్థలు భారతదేశంలో పెద్ద పెట్టి కావచ్చు. ఇదే పొద్దున్న లేస్తే ఇదే పని. అంటే చాలా మంది టాలెంట్స్ అన్ని వేస్ట్, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వేస్ట్ అయినాయి కానీ తెలంగాణ సాధనలో సహకారం అయినరు. మా పెద్ద మనిషి పటేల్ సాబ్ మాట్లాడుకుంటా కూడా లోపల ఏం కాదు బరాబర్ అవుతుంది. ఎందుకు కాదు? బరాబర్ అవుతుంది. మీరు కొంచెం అంటే మీరు ఇంకా కొంచెం ఆలోచన చేయనుండేనేమో. త్యాగాలు ఎక్కువ సైడ్ చేసారు కానీ వ్యూహాలు కొద్దిగా తక్కువ. మా అన్న మాట్లాడుకుంటే చెప్పిండు బయట పోయింది ఇంతకుముందు వెనుకకున్నావని నువ్వు చాలా ఆవేశంగా మాట్లాడి అందరు ఆవేశంగా మాట్లాడే వాళ్ళందరికీ ప్లస్ మాట్లాడడం వాళ్ళకి సైలెంట్ కిల్లర్స్ కూడా చెప్తున్నా. ఏంటంటే ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కేవలం ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు కరెక్ట్గా దేనికంటే దానికి రెడీ ఉండేటట్టు అయితే కొంత మెడల్ వంచొచ్చు. ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చాలా వీక్ గవర్నమెంట్. పెద్ద రేవంత్ రెడ్డి పెద్ద తుస్తురుంకానేం కాదు, మంచి వాళ్ళనే కింద మీద చేసేసినాం కనుక పెద్ద సీన్ ఉన్నోడు ఏం నేనైతే అనుకుంటలేను. ఇప్పుడు మేము లేవనెత్తినే కొన్ని మొన్నటిదాకా చాలా మంది అన్నారు మాత్రం తెలంగాణ ఎక్కడిదివా మీరు ఊరికే మాట్లాడితే జై తెలంగాణ అంటారు. పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అసలు వాళ్ళు కూడా చెప్పిండ్రు నువ్వు మాట్లాడితే జై తెలంగాణ అని విజ్ చేస్తున్నావు. ఎక్కడ తెలంగాణనే తెలంగాణ పాడు కానీ అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది, కథం అయిపోయిందని. ఒక చిన్న అంశం తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి వ్యక్తి మ్యూజిక్ డైరెక్షన్ అనే అంశం మీద ఒక్క పృథ్వీరాజ్ అంటోడు మాట్లాడితే తెలంగాణ మొత్తం దాని చుట్టూ తిరుగుతున్నది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు తయారు చేస్తున్నటువంటి విగ్రహం కావచ్చు, తర్వాత లోగోలు కావచ్చు, కాడికెళ్ళి ఇప్పుడు తర్జన భర్జన అవుతున్నారు వాళ్ళు. ఇది పెట్టాలన్నా వద్దా, క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు మేము వస్తుంటే అవి 2 క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పిరట. సో తెలంగాణలో ఉన్నటువంటి సెంటిమెంటు ఈ ప్రాంతంలో ఏ ఆకాంక్షలతోటైతే తెలంగాణ గురించి భీకరంగా అన్నిటికీ తెగించి కొట్లాడినరో ఆ ఆకాంక్షలు నెరవేరే వరకు ఇక్కడ ఆ సెంటిమెంట్ ఎప్పటికీ ఉంటుంది. అదొక చిన్న నిప్పు రవ్వ. ఇంతకుముందు ఆనంద భాస్కర్ సార్ చెప్పినట్టు ఒక నిప్పు ఇట్లా తీసాన్లో వరేస్తే పచ్చిగడ్డి మండినట్టు మండుతుంది. ఎందుకు కూర్చొని నేను కూడా ఊరికి వ్యక్తిగతంగా పెద్ద ఇన్విటేషన్స్ వచ్చినాయనైతే నేను అనుకోలేను. ఇక్కడ పోయినా ఇచ్చిన అవే కుమార్ అన్న ప్రతి ఒక్కరికి చిన్న సమాచారమే కానీ ఎక్కడో తలిగింది. అందరం ఎక్కడికో తలిగింది, మనసులో ఎక్కడో తలిగింది. అరే నా వాళ్ళంతా కూర్చుంటారు అని చెప్పని ఏమో కులం మీటింగ్ ఇదేమన్నా మతం మీటింగా అది కాదు. అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్. ఇంకోటి మొన్న ఒక చిన్న స్పార్క్ అక్కడ మన నేర్నాల కిషోర్ సంబంధించినటువంటి పాట దగ్గర ఒక చిన్న అంశం గొడవతోటి ఎంటైర్ తెలంగాణ సమాజం ఎస్ మేము ఉన్నామని చెప్పి ఆ సంఘటనలకు మేము సపోర్ట్గా ఉన్నామని చెప్పి కదులుతున్న తెలంగాణ సమాజం మొత్తం ఆడ కొట్లాడింది. అది జరిగింది ఏంటిది? తెలంగాణ అంశమే. ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతున్నదనే ఒకటి బయట తెలిసింది కాబట్టి అది వాస్తవం కూడా. ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి వ్యక్తికి మధ్యలో ఉన్న ఒక రాజకీయ పరమైనటువంటి ఒక వ్యక్తికి మధ్యలో జరిగినటువంటి ఘర్షణలో భాగంగా ఇలా లాస్ట్ 3 రోజుల నుంచి చర్చ మొదలైంది. మళ్ళా దీనికి పరిష్కారం ఏంటంటే
ఇప్పుడు 2వ తారీఖు ఇన్వాల్వ్ మనం మన భాగస్వామ్యం కావాలన్నా లేదా అనే దాని మీద మొన్న మేము నిన్ననే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని అంశాలు లేవనెత్తినాం. అమరులకు సంబంధించినటువంటి నువ్వు ఐడెంటిఫై చేస్తా అన్నట్టు మీరు చెప్పిన 100 రోజుల లోపల మీరు ఏవైతే ఐడెంటిఫై చేస్తా అన్నారో కుటుంబాలకు సంబంధించినటువంటి 650 మందిని వెంటనే మీరు డీజీపీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీ దగ్గర అప్లికేషన్స్ కూడా వచ్చి ఉన్నాయి. వాళ్ళకు ఇమ్మీడియట్గా వాళ్ళకు మీరు గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి మీరు జీవో 80 సంబంధించినటువంటి ఏవైతే పెట్టినరో అవి వెంటనే అమలు చేయాలి. అసలు ఈ ఉద్యమకారులు అంటోళ్ళు ఎవరు? విఠల్ చెప్పినట్టు 250 గజాల గురించి కాదు. అసలు నేను పెద్ద నాకు అదేదో వస్తుంది దాంట్లో ఏమో పోతుంది అన్నట్టుగా ఏం కాదు. కనీసం మేము తిరిగినామా మాకు ఒక కాడీరికి అంతే నేను చూపించుకుంటేందుకు నేను తిరిగినారా బాయ్ నేను ఉన్నా మరి జిందాము అవి నేను తిరిగినా నేను కొట్లాడినా నేను జైలు పోయినా తెలంగాణ అన్నోని నేను అనేది ఉంటే కూడా సరిపోతుంది. కానీ ఆ ఒక్క తృప్తే వేరేది ఏం లేదు. పెద్ద దాంతోనేమో వస్తాయని కానీ కాదు కానీ ఒక్క తృప్తే. కానీ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఇవాళ మీరు ఏ గద్దెల మీద అయితే కూర్చున్నారో ఏ ముఖ్యమంత్రి పదవి ఎంజాయ్ చేస్తున్నారో ఏ మంత్రులు అవుతున్నారో ఒక రాచరిక వ్యవస్థను ప్రతిబింబించేలేక మీ బతుకులు సాగుతున్నాయో దాని వెనకాల ఎంతో మంది ఉద్యమకారుల త్యాగాలు సమయం కావచ్చు పైసలు కావచ్చు వయస్సు కావచ్చు సర్వం కుటుంబాలతోటి చాలా మంది కుటుంబాలు ఇవాళ రెక్కాడితే డొక్కాడని కుటుంబాల వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో తిరిగి చాలా మంది హాల్ టికెట్లు చంపేసిర్రు నౌకర్లు వదులుకున్నారు. ఇలా ఒక్కరు కాదు కోకొల్లలు ఉన్నారు 69 నుంచి ఇప్పటిదాకా. సో ఈ ఐడెంటిఫై చేసేటువంటి ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలంటే ఎవరి చేతులలో జరగాలి. అందరు మాట్లాడుకుంటున్నారు. మేము ఆల్రెడీ మొదలు పెట్టినాం. ఎందుకంటే ఎక్కడో దగ్గర నిజం మాట్లాడకపోతే నడవదిగా. కోదండరామ్ సార్ అసంటోళ్ళు కేసీఆర్ దగ్గర కూర్చొని డైనింగులు చేసిన వాళ్ళు కూర్చొని ఉద్యమకారులను ఐడెంటిఫై చేస్తా అంటే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే కేసీఆర్ ఏ చెప్తా చేసినోడు ఈయన. కానీ బయట మూమెంట్స్ ఐక్య కార్యాచరణ సమితి ఎవరు మాట్లాడినప్పుడు ఏ సంఘాలు లేనప్పుడు అన్ని సంఘాలను ఒక్క దగ్గర తీసుకొని వచ్చి 96 నుంచి కొట్లాడుతున్నటువంటి బెల్లి లలితను చంపిన కాడికెళ్ళి సాక్ష్యాలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళు యాదిరంకుల సొంటోళ్ళు కావచ్చు ఇంకా కొంతమంది కావచ్చు అటువంటి వాళ్ళని కనుక కూర్చోబెట్టి నువ్వు చేసేది ఉంటే నువ్వు చేసేటువంటి ప్రక్రియ కరెక్ట్ జరుగుతుంది. అంటే నీ ప్రక్రియనే రాంగ్ ఉంది. ఆయన తీసుకుపోయి పెడితే ఎక్కడండి యూనివర్సిటీలో అద్భుతమైన భీకరమైన ఉద్యమం ఆడ పిల్లలు టెంట్లు వేసి మేమంతా మూమెంట్ నడుపుతుంటే వాకింగ్ చేసుకుంటా మా కోదండరామ్ సార్ ఇలా చెప్తాను నేను. కోదండరామ్ సార్ నడుచుకుంటూ అటు ఇటు పోయింది కానీ రాలే టెంట్ కాడికి. విమలక్క వచ్చి ఆడ కూర్చొని కొట్లాడింది. ఆడ కూర్చొని తెల్లదాకా టెంట్ కాపాడింది. నేను రావాలని రాలేదు ఎందుకంటే కేసీఆర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు తనకు. ఆ టెంట్ కాడికి పోయేటందుకు కేసీఆర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు. నేను ఉన్నది చెప్తున్నా యథార్థమైన మాట చెప్తున్నా. మన సుక్కరామయ్య సారు రాలేకుంటే గోడ దునికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. అరే వీళ్ళు ఒక్కరే ఉన్నారు పిల్లగాళ్ళు పోతే అరెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఇట్లా చాలా మంది అంటే ఉద్యమకారులు మా సొంటోళ్లకు కేసులు అయితే వాళ్ళకేమో అమెరికాలో బయట దేశాలకి వెళ్ళి వచ్చి పైసలు పంపిరు వాళ్ళకు. మా సొంటోళ్లకు కేసులు అయితే మాకు మేమే చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే చాలా మంది ఉద్యమకారులు ఇటువంటి వాళ్ళ చేతులలో గ్రాస్ రూట్స్ లెవెల్ ఉద్యమాలతో సంబంధం లేనటువంటి వ్యక్తుల చేతులలో కనుక కమిటీలు ఉంటే న్యాయం జరగాల్సిన కాడ అన్యాయం జరుగుతుంది మోసం జరుగుతుంది కనుక అటువంటి వాళ్ళ చేతులలో ఉంటే అసలు నాకైతే ఫస్ట్ వీళ్ళు చేస్తారా అనేది పెద్ద డౌట్ ఉన్నది. ఎందుకంటే ఇలా పొద్దున ఒక పెద్ద కాంగ్రెస్ ఆయన ఒక పెద్ద మిత్రుడు మాట్లాడి కాదే మీరు మాట్లాడుతున్నా అన్న నువ్వేంది ఇంత ఇవన్నీ చెప్తున్నావు అంటే కాదే మీకు ఒక పాలసీ ఉండాలి కదా మీకు ఒక ఆలోచన ఉండాలి కదా. మీరు 250 గజాలు ఉద్యమకారు అంటే అసలు ఉద్యమకారుడు ఎవడు అరే మేము ఓట్లు వేసుకొని చేసుకుంటాను మస్తు చేసాం బాగా అవన్నీ కూడా పట్టించుకుంటావు అని అంటాడు. నేను గవన్నీ కూడా పట్టించుకున్నా అంటే వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉందా లేదా అనేటందుకు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసినాం 5 నెలలు అవుతున్నది 6 నెలలు అవుతున్నది ఇంకా 170 రోజులు అయిపోయినాయి ఇంకా వారం రోజులు అయితే 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో 6గురికి కనీసం 6గురి కన్నా అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఇయ్యలేనటువంటి చేతగాని గవర్నమెంట్ ప్రస్తుతం మనం ఎన్నుకున్న గవర్నమెంట్ వాటికి కూర్చొని ఉన్నది. సో మనము ఉద్యమకారులుగా మనకేమో ఇమీడియట్గా వస్తుందని కాదు కానీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ గౌరవం ఉద్యమకారులకు దొరకాల్సిన అవసరం అయితే ఉన్నది. దానికి ప్రణాళిక ఏంటంటే విఠల్ చెప్పింది ఇంతకుముందు మన ఇటుకెళ్ళి కదలకుండా కూర్చుంటాయని. ఎస్ 1 or 2 డేస్లో ఏదో చేయాల్సిన అవసరం కూడా ఉంది. దానికి ఒక ప్లాన్ చేద్దాం. కుటుంబాలను కూడా నేను బహిరంగంగా చెప్పాలనో లేదు నాకు తెలియదు. నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు వ్యూహం కొన్ని చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు నేను మీకు మైక్ ముంగట నేను చెప్పదలుచుకోలేదు. కానీ నేను అంటున్నా ఒక నెలకో 15 రోజులకో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ 1 గంట టైం ఇస్తారే నాకు మీ ఉన్న ఇంట్లో కాడనే 1 గంట ఒకటే గంట మీరున్న ఇండ్ల కాడ ఇప్పటి నుంచి
లైఫ్ అవసరం లేదు కానీ లైఫ్లు చాలా పోయినాయి. లైఫ్లో అవసరం లైఫ్ అయితే ఖాతాలోకి వెళ్ళి కట్ అవుతుంది. అవసరం లేదు అంటే నేను చెప్పేదంటే ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం గత ప్రభుత్వమైనా ఇవన్నీ కూడా జనార్దన్ అన్నాడు ఇంత ముందు మనం ఆల్టర్నేట్ లేకుండా సూర్యం కూడా చెప్పిండు. ఎస్ కరెక్ట్, ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ లేకుండా మా గద్దరన్న మీద నాకు అదే బాధ ఉంటుంది. నాకు ఊకే పంచాయతీ అవుతున్నాయి ఆయనతోనే. అరే నీ అమ్మ అడవిలో తీసుకుపోయి సస్తనేనో అసంటలో ఒక 100 మంది బయట ఉండేది ఉంటే ప్రభుత్వం అంటే కూల్చి పడేసి వచ్చాను. బయట ఉండి ఓట్ సైడ్ వచ్చేదంటే కూల్చి పడేసి రాజ్యం మన చేతులు ఉంటుంది. నువ్వు తుపాకీ గొట్టంతో కాదు ఓటు అనే ఆయుధంతో తీసుకొని మనం పోదాము, వైట్ పేపర్స్ని తీసుకొని వద్దామని లాస్ట్కి రియలైజ్ అయ్యిండు. పొలిటికల్ పార్టీ పెట్టిండు, అనుకోకుండా చనిపోయింది. ఇలా గద్దరన్న కనుక బతికుండేది ఉంటే ఇలా పరిస్థితి వేరే తిరిగి ఉంటుండే. ఇట్లా మొత్తుకుంటే మనకి అవసరం ఉండకపో 10 మంది అసెంబ్లీలో కూర్చుంటుంది. నాసంటోడో 10 మంది అసెంబ్లీలో కూర్చుంటే ఇలా నువ్వు ఎందుకు చేయరా వచ్చాలి నీ మేనిఫెస్టో ఇది తీసి ముంగడ పెట్టుకో ఇది నువ్వు ఏం రాసినావు రా పైన ఇలా మనం రాసింది అడిగితేనే ఏ గవర్నీ అయితే ఆయన మేమేదో పబ్లిక్ అప్పుడు టైంలో చెప్పినాం అంతే. ఇప్పుడు అయితే మీరు కూడా బరే పిచ్చోళ్ళు ఉన్నారనే లెక్కలో మాట్లాడుతున్నారు. సో అరే నేను వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా చెప్పారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ నోట్లోకి వెళ్ళి అనిపించిండ్రు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తాము అని చెప్పని అన్నారు. ఎలక్షన్లో ఈ మంత్రి అది ఇంకా పారాని ఇంకా ఆరనే లేదు, తోరణాల కల వాడనే లేదు అనే లోపట్నే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ఎక్కడనవా ఈ అమ్మ ఇది మంచిగా ఉంది మేము అన్నాం అసలు అని అన్నాడు కదా. అంటే పచ్చి అబద్ధాల కోరలు ఉట్టి వేస్ట్ వరస్ట్ ఫెలోస్ ఉన్నారు గవర్నమెంట్లో మొత్తం. తెలంగాణ సోయి లేనోళ్ళు, తెలంగాణ అననోళ్ళు, రాజశేఖర్ రెడ్డి దగ్గర చెప్పులు మోసినోళ్ళు, మా చంద్రబాబు బూట్లు నాకినోళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్లలో మనమే పెట్టుకుంటే మన గతికి ఇట్లున్నది. ఒక్క వరంగల్ ఉదాహరణ తీసుకుందాం. ఒక్క వరంగల్ అంటే ఎందుకు మన గురించి ఎందుకు మాట్లాడారని. నిన్న కుటుంబం దగ్గరికి కొండా సురేఖ వాళ్ళ భర్త చనిపోయినప్పుడు వచ్చి రాజకీయంగా ఆమె పక్క కూర్చొని ఫోటోలు దిగింది. ఆ పేపర్లో నేను మొన్న వీడియోలో కూడా అది చూపించిన. కానీ అలా అదే గన్పూర్కి వెళ్ళి 100 సార్లు పోయి ఉంటుంది ఆమె మంత్రి అయిన తర్వాత. కానీ ఇక్కడ కుటుంబం దగ్గర నేను పోయినా, సచిన కుటుంబం దగ్గర పోయినా కుటుంబం ఎట్లా ఉంది, వాళ్ళకు ఏమన్నా వచ్చినాయా లేవా అని అవి అర్జీలు ఇస్తూనే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇస్తూనే ఉంటే కూడా వాళ్ళ కోచ్ లేదు. ఒక వరంగల్లో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ వేల్చిన వాళ్ళు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే. మాన్కోట ఇన్సిడెంట్లా ముదాకర్, పౌల్రాజ్, శోభన్ ముగ్గురునేమో మేము తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తాము. 8 లక్షల బిల్లు అయితే సంతకాలు పెట్టి ఇద్దరం పోయి రాత్రి తీసుకుపోయి మాన్కోటలో దించి వచ్చినాం. మా బండిలో తీసుకుపోయి కేసీఆర్ గీసారు ఎవడో పట్టించుకోలేదు. ఒక్కడు 9 మందికి జరిగినాయి. వెంకటేష్ అన్న ఒక 9వ తరగతి పిల్లగాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ను పోయింది. ఆ పౌల్రాజ్కి కన్ను పోయింది ఇక్కడ తీసుకొచ్చినాక. సో సరే ఆ ఇన్సిడెంట్స్ అవన్నీ నేను చెప్పేది ఏంటంటే అంటే మనం ఎందుకు ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన తరఫుకెళ్ళి మాట్లాడేటువంటి వ్యక్తులు అక్కడ లేరు. తెలంగాణ అననోళ్ళు చంద్రబాబు దగ్గర బూట్లు నాకిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నా అటువంటి ఆయన ఇప్పుడు మా పరకాలకు ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. వారికి ఎందుకుంటుంది ఇదంతా? పోయినసారి అలయన్స్లో ఇదే కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చి ఒక పోలీస్ ఆయన ఎన్కౌంటర్ చేసిన ఆయన ఎన్కౌంటర్ల స్పెషలిస్టు ఒక నియోజకవర్గానికి ఈయన సగం జిల్లా ఎమ్మెల్యేల పేరు చెప్పిన. 40 సంవత్సరాల తర్వాత అసలు తెలంగాణ తెలియదు, భారతదేశం తెలియదు, ఏం తెలియదు. అటువంటి 40 ఏళ్ళ తర్వాత వచ్చి 4 నెలల ముందు ఆ పిల్లనైతే ఎమ్మెల్యే అయిన పిల్ల డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి బీఫామ్ పట్టుకొని వచ్చింది. మనం ఓట్లు వేసినాం, గెలిపించినాం. వాళ్ళకి మన బాధలు ఎందుకుంటాయి? సో మనం ఎటువంటి వాళ్ళని ఇక్కడ చూడి నిన్న ఆవేశంగా మాట్లాడింది ఏంటంటే అక్కడ కూడా మాట్లాడింది మీరు దానం నాగేందర్ సొంటోళ్ళను. దానం నాగేందర్కి గడ్డి పంచదా కూడా పంచ టెలిఫోన్ చేస్తే పనులు చేస్తారు తనకి ఏమైనా కావాలంటే. కానీ దానం నాగేందర్ సొంటోని ఎందుకు పంచాయతీ ఎక్కడ? తెలంగాణ అన్నోళ్లను నా పిల్లలను నా అనుకున్నటోళ్ళ పిల్లలను గొడ్లను వాడినట్టు వాడిన వాటిని అట్టు పట్టుకొని తీసి గొడ్లను కొట్టినట్టు కొట్టి అటువంటి మీరు టికెట్ ఇస్తారా అని అడిగింది. తప్ప బరాబర్ అడుగుతారు. అది ఆవేశం, అది ఆందోళన, అదే తెలంగాణ ఇలా కావాల్సి. అందుకే తెలంగాణ మంచి చేతుల్లో లేదు. అంటే వాళ్ళకి అంత అవహేళన వాళ్ళకు మనకి పాత్రనా పాడా వాళ్ళకి ఏమైనా పాత్ర ఉన్నదా? దాంట్లో ఏమైనా ఉన్నదా? సో ఏంటంటే ఇది డెఫినెట్గా ఈ నెక్స్ట్ 4.5 years మనకు ప్రణాళికబద్ధంగా కనుక పోయి తెలంగాణను రాజకీయంగా చేతులలో పెట్టుకుంటే తప్ప రాజకీయంగా రేపు వచ్చే ప్రభుత్వాలు మనలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు దానిలో భాగస్వాములు అయితే తప్ప దీనికి పరిష్కారం ఉండదని చెప్తున్నా. సేమ్ మా పటేల్ సాబ్ చెప్పినట్టే అవుతుంది అది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది. కులగణన జరగక ముందు నువ్వు ఎలక్షన్లో కనుక పోతే బిడ్డ మిమ్మల్ని ద్రోహులు అని చెప్పి మిమ్మల్ని బదాటికి ఇస్తాము. ఎందుకంటే 93% ఉన్నటువంటి జనాలకు దాని మీ రాజకీయ అధికారం దెబ్బతినే పరిస్థితి ఉన్నదని చెప్పని మేము ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాం. అది కూడా ఒక 1 of the డిమాండ్. దానికైనా ఇవన్నిటికి ఏదున్నా నేను ఒక చిన్న ప్రణాళిక ఒక ఉదాహరణకు చెప్తున్నా.
15 రోజులకు ఒకసారి మీ ఇంటికాడికి వెళ్ళి ఇంత గడ్డి తీసుకొని ఒకటి ఎవరైనా చచ్చిపోయిన కాడైనా కుండున్న పర్వాలేదు తీసుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి మీరు ఒక్కొక్కరున్నా పర్వాలే ప్రభుత్వ విధానాలు మేనిఫెస్టో తీసుకొచ్చి రోడ్ల మీద దిష్టి బొమ్మదాలుగా పెడదాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరం నేను కొన్ని ప్లాన్ చేద్దాం. ఒక ప్రోటెస్ట్ ఎందుకు చేస్తున్నారు ఏంది ఒక్కరే అయినా కానీ పోయి అక్కడ స్టార్ట్ చేస్తే ఒక నిర్మాణం అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి ఒక నిర్మాణం స్టార్ట్ చేద్దాం. ఒక 15 రోజులకు ఒక్కసారి నువ్వు నడి రోడ్డు మీదకి వచ్చి మీరున్న వాడలల్లా మీ దగ్గరనే తీసుకొని వచ్చి మేనిఫెస్టో పట్టుకొని ఒక 10 అంశాలు తీసుకుందాం. దానిలో ఉద్యమకారులకు సంబంధించినవి కావచ్చు అవన్నీ ఇక్కడికి వెళ్ళి మొత్తం తయారు చేసి మీ అందరితో చర్చ చేసి కూడా పంపించేసి ఒక ప్రోటెస్ట్ కనుక మొదలు చేసి ఉట్టిగా పెట్టుకొని మన బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాయి కదా వెనకట చౌరస్తాలుగా నిలబడట్లయితే ప్రచారం చేస్తుంటారో అటువంటిది రాజ్యాలు కూలుతాయి. బరాబర్ రాజ్యాలు కూలుతాయి. ఒక యాక్షన్ ప్లాన్ కనుక తీసుకొని పోతే రాజ్యాలు కూలుతాయి. ఎంతమంది సర్పంచులు మనం నిజంగా గెలిపించిన వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కానీ నేను వీటిని మేమంతా అనుకుంటున్నాం ఒక ప్రోగ్రామ్ చార్ట్అవుట్ చేయాలని చెప్పి. గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులు కావాల్సిన వాళ్ళు, ఎంపీటీసీలు కావాల్సిన వాళ్ళు, జెడ్పీటీసీలు కావాల్సిన వాళ్ళకు మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. అయితే వీడు అనౌన్స్ చేసిన నెక్స్ట్ మినిట్ మేము వీళ్ళందరినీ పిలిచి ట్రైనింగ్ మొత్తం ఎట్లుండాలి అసలు పంచాయతీరాజ్ యాక్ట్ అంటే ఏంటిది అంటే వాళ్ళు నిజమైన సైనికులు కావాలి కదా. రేపు రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు జెండాలు మోసేటువంటి జీతగాళ్ళం కాదురా నాయన, ప్రజా గుండె సవరులకు ప్రతిరూపాలు కావాలనే ఈ ప్రతిరూపాలను తయారు చేసేటువంటి ప్రణాళికలు మా లోపట ఉన్నాయి. ఏ అన్నాడు అందరూ కలిసి ఓటేయమని చెప్పి ఒక దుర్మార్గుని పక్కకు పడేసేందుకు నా దగ్గరకు వస్తే నేను సపోర్ట్ చేయని చెప్పిన కానీ వీటిలో అయితే దాదాపు చాలా నియోజకవర్గాలలో వాళ్ళకి పచారా లేదు కదా. మన సొంటలు ఉంటేనే వాళ్ళకి పచారా అని ఆయన తీసుకుపోయి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ ఈ మౌనమే ఇక్కడ కూర్చున్న చాలా మంది మౌనము వాళ్ళకు వ్యతిరేకమైన ఓటు పడలే, ఇంకోనికి వ్యతిరేకమైన ఓటు వీళ్ళకి పడ్డది కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఈ పెద్ద ఏదో తీస్మార్కాని వచ్చిండు ఆడికెళ్ళి హీమ్యాను స్పైడర్ మ్యాను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఈయనే అని చాలా గొప్పలు చెప్పుకొని ఈయన ఒక చూసి ఓట్లేసి అనుకుంటారు. ఒక చిన్న జలకిస్తే బిడ్డ కదులుతున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పేది ఏంటంటే జయ జయ హే తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కీరవాణి ఆయన నెట్టి పరిస్థితులలో తన తీసేయాలి. నీకంతా మూర్ఖంగా ఈయన అంటే నాకు తెలిసి క్లియర్ కట్గా ఇలా నేను జయరాజన్న తప్పునని అనుకుంటలే. నువ్వు ముఖ్యమంత్రి మొత్తం మీద వేసుకొని చేసిండి. ఇప్పుడు జయరాజన్న మీద నెడుతున్నాడు అనిపిస్తుంది. జయరాజ్ అంటున్నా అందశ్రీ ఊకే పేర్ల అందశ్రీ అన్న మీద నెడుతున్నాడు. ఆయన ఒకవేళ ఆయన పాత్ర లేకుంటే అడవే వాళ్ళు తాళం వేస్తుంటేనే తబలా కొట్టిండు కదా పోయి కూర్చొని ముఖ్యమంత్రి అడవై ఎందుకు కూర్చోవాలి మరి నువ్వు పాట అయినాక తీసుకొచ్చి ఇంపిరాబాయ్ అంటే వినిపిస్తారు కదా. సో అక్కడనే అది దాన్ని మనం కనుక పెట్టి కూర్చున్నాం అనుకోండి ఆ పాయింట్ కనుక దాన్ని బంద్ చేయకుంటుంటే రేపు 2 రోజుల లోపల ఏదో ఒక ప్రోగ్రామ్ ఇక్కడ టేకప్ చేద్దాం. మీరందరు తలా ఒక 2-3 తీసుకొని రండి, వాళ్ళు ఎట్లెట్లా దిగరో చూద్దాం. ఇక మీరు అన్నారు కదా లైఫ్ అని ఎంతమంది లైఫ్లు ఇస్తారో పాండ్రి ఆడికెళ్ళంటే జైలు పోదాం అంటే జైలు పోదాం. నేను తయారున్నా, మీరు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎంతమంది తయారున్నారో చెప్పండి. ఇక మొదలు పెడదాం, ఇక్కడి నుంచే మొదలు పెడదాం. జనం లోపల తీసుకుపోదాం. వాడు కాదు అని అన్నాడు అనుకోండి, మేము దియ్యం అన్నాడు అనుకోండి, అక్కడి నుంచే జనం లోపలికే పోదాం. వీళ్ళు ద్రోహులుగా ప్రకటించేసి డిక్లేర్ చేద్దాం. అయినా కాకుండా ద్రోహులుగా డిక్లేర్ చేసుడే యాక్షన్ ప్రోగ్రామ్ అంటుండే కదా అప్పటి నుంచి మా కుమార్ అన్న ఇదంతా మీకు నచ్చితే ఓ 2 రోజులలో మొదలు పెడదాం. ఇది ఓకే 2 డేస్లో మొదలు పెడదాం. ఈ కమిటీలు మెంబర్లు ఇవన్నీ చూద్దాం తర్వాత సంగతి అవన్నీ. కానీ ఫస్ట్ అయితే ఇది మొదలు పెడదాం. దాంతోపాటు అన్ని ఫాలో అప్ అవుతాయి. నువ్వు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ వేదిక మీదకి వెళ్ళి మేము చెప్తున్నాం, మీరందరూ సమ్మతి అయితే చెప్తున్నా నేను అయ్యా టీవీలో ఆయన జర మంచిగా రికార్డ్ జర ఆయన పోయేటట్టుగా పెద్ద మంచి ఎందుకంటే తీరిక లేదు ఆయనకు. ఇంట్లో క్రికెట్ చూస్తుండో ఎడన పోయి ఫుట్బాల్ ఆడుతుండో దోస్తులతో పాపం బిర్యానీని కూడా కూర్చున్నాడో. చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఈ 2 రోజులలో నువ్వు అట్లనే నీ మొండితనము నీ అహంకారము ఏం చేస్తారు తెలంగాణ ప్రజలతో ఏమవుతుంది? నేను చంద్రబాబు వెంబడి తిరిగినోడిని నన్నే ముఖ్యమంత్రి చేసిరు కదా అంటే మా సొంత ఉద్యమకారులు నీ మీద ఎక్కువ తక్కువ మాట్లాడలేదు కాబట్టి నువ్వు అయినావు. ఇలా మాట్లాడు మొదలు పెట్టినాం బిడ్డ. ఇప్పుడు చెప్తున్నాం, నువ్వు ఆ పాటను ఆ పాటను ఆపకపోతే నిన్ను మొత్తం యావత్ తెలంగాణ సమాజంలో నిన్ను ద్రోహిగా ఆంధ్ర ఏజెంట్గా నిన్ను ఆల్రెడీ నువ్వు ఏజెంట్వే ఆంధ్ర ఏజెంట్గా నిన్ను డిక్లేర్ చేస్తాం. ఇప్పటి నుంచి మొదలు పెడతాం. ఈ 2 రోజులను బంద్ చేయాలి. అమరుల కుటుంబాలకు వాళ్ళకు 650 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు నువ్వు జీవోల ప్రకారం ఏమైతే నీ మేనిఫెస్టోలు పెట్టినా ఇయ్యాలి. ఈవెన్ ఉద్యమకారులను కూడా ఇమ్మీడియట్గా వెంటనే ఉద్యమకారులను కూడా ఎవరినో నువ్వు ఐడెంటిఫై ఏం చేస్తావో నీ కమిటీ ఏందో ఫస్ట్ నువ్వు మా ముంగట బయట అయ్యి మాకు యాక్సెప్ట్ చేస్తామో లేదో మేము కూడా చెప్తాం. ఇవి కనుక జరగకుండా నువ్వు చేస్తే నువ్వు ఇప్పటి నుంచే మాకు స్టార్ట్ అయింది. ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయింది, చేసుడు కాదు. మేము ఆల్రెడీ యుద్ధం మొదలు పెట్టినాం.
ఎవరు మా టార్గెట్ ఎవరు, అసలు ఏం జరగబోతున్న తెలంగాణకు నిజమైన భూమిపుత్రులు, ఈ మట్టి మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, నెత్తురుతోటి తడిసినటువంటి నేలను కావచ్చు, ఎంతమంది లాఠీ దెబ్బలు తినో నాకు ఎరకలేదు, ఎంతమంది జైళ్ళలో నాకు ఎరకలేదు. ఇటువంటి వాళ్ళందరి సాక్షిగా చెప్తున్నా నేను, బిడ్డ మీ ప్రభుత్వాలు కింద పడాల్సిందే. మేము ప్రత్యామ్నాయం నీతి నిజాయితీవంతుల చేతులలో తెలంగాణను తీసుకొచ్చే వరకు మా పోరాటం ఆగదని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.